హాయ్ టు ఆల్. బుక్స్ రీడింగ్ చేసే వాళ్ళకి వచ్చేసింది బుక్స్ రీడింగ్ ఎగ్జిబిషన్ వచ్చేసరికి బుక్స్ ఫెయిర్. ఎక్కడంటే ద తెలుగు ఫిలిం ఛాంబర్, శైలజ థియేటర్, నియర్ బై శైలజ థియేటర్. సేమ్ లాస్ట్ టైం అయితే 2 బాక్సెస్ తీసుకొచ్చారు, మీడియం బాక్స్ అండ్ లార్జ్ బాక్స్. ఇప్పుడైతే ఇంకా ఇన్నోవేటివ్గా స్మాల్ బాక్స్, మీడియం బాక్స్ అండ్ లార్జ్ బాక్స్. స్మాల్ బాక్స్ ప్రైస్ వచ్చేసరికి 1199, మీడియం బాక్స్ వచ్చేసరికి 1999, లార్జ్ బాక్స్ 2999. అక్కడ రూల్స్ అయితే కనుక చెప్పారండి, బాక్స్ మస్ట్ బీ క్లోజ్డ్ విత్ ఫ్లాట్ అని. ఆ బాక్స్ లోపల ఎన్ని బుక్స్ అయినా కూడా పెట్టుకోవచ్చు. బాగుంది కదా, మంచి మంచి ఆఫర్ అనమాట. దీంట్లో ఈ బుక్స్ ఫేర్ ఎగ్జిబిషన్ వచ్చేసరికి సెప్టెంబర్ 6th నుంచి 9th వరకు. లాస్ట్ టైం కూడా 2 months బ్యాక్ పెట్టారు, అప్పుడు వచ్చేసరికి జూన్లో పెట్టారు. అండ్ ఇప్పుడు వచ్చేసరికి టైమింగ్స్ వచ్చేసరికి మనకి ఇప్పుడు ఈ మంత్ 6th నుంచి 9th వరకు ఎగ్జిబిషన్ అయితే ఉంటుంది ద ఫిలిం ఫేర్ ఛాంబర్లో, శైలజ థియేటర్ దగ్గర. టైమింగ్స్ వచ్చేసరికి 10 నుంచి ఈవినింగ్ 9:30 వరకు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫిక్షన్, నాన్ ఫిక్షన్ అండ్ కిడ్స్కి. సో ఈసారి అయితే కిడ్స్కి చాలా చాలా మంచి మంచి బుక్స్ వచ్చినాయి అండి. నేనైతే అవి కూడా మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను, మిస్ చేయకుండా చూడండి. కిడ్స్ కూడా చాలామంది వచ్చారు. కంపేరింగ్ టు 2 months బ్యాక్ బుక్స్ ఫేర్ వీడియోతో కంపేర్ చేసుకుంటే కూడా కిడ్స్ కూడా వాళ్ళ పేరెంట్స్తో చాలామంది కిడ్స్ వచ్చారనమాట. చాలా చాలా ఇన్నోవేటివ్ కిడ్స్ బుక్స్ అయితే కనుక ఉన్నాయి. టచ్ ఫీల్ బుక్స్ అండ్ స్టోరీ టెల్లింగ్, డ్రాయింగ్ +3 కాడి నుంచి కిడ్స్కి అయితే బుక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సెక్షన్ అంటే క్యారెక్టరు, ప్లాటు, పాయింట్ ఆఫ్ వ్యూ, సెట్టింగు, థీము ఇవన్నీ కూడా ఊహించుకొని రాసుకునేదే ఫెక్షన్ అంటారు. ఎక్కువగా మనం ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే కూడా సినిమాలో ఉన్న స్టోరీస్ అనేది ఊహించుకొని రైటర్స్ అనేది ఇలా రాస్తారనమాట. ఫెక్షన్ స్టోరీస్ అంటారు. ఫెక్షన్ ఆఫ్ జోనర్లో యాక్షన్, మిస్టరీ, ఫ్యాంటసీ, సైన్స్ ఫిక్షన్, క్రైమ్ థ్రిల్లర్, రొమాన్స్ ఇవన్నీ కూడా ఈ జోనర్లో ఊహించుకొని రాసుకునేదే ఫెక్షన్ ఆఫ్ స్టోరీస్ అని కూడా అంటారండి. నాన్ ఫిక్షన్ స్టోరీస్ అంటే వాస్తవంగా కానీ యథార్థంగా జరిగే స్టోరీస్ని నాన్ ఫిక్షన్ స్టోరీస్ అంటారు. అంటే మన చుట్టుపక్కల కానీ మన కళ్ళ ముందు కానీ కొన్ని స్టోరీస్ కొన్ని చూస్తూ ఉంటాం కదండి, వాటిని తీసుకొని వాటి క్యారెక్టర్స్ కానీ వాటి తగ్గట్టుగా ఉండే వేషధారణ కానీ ప్రతిదీ కూడా నాన్ ఫిక్షన్ స్టోరీస్ కిందే వస్తుంది అనమాట. మనము సినిమాస్ చూస్తూ ఉంటాం కానీ సినిమాస్లో ముందు స్టార్టింగ్లో ఇట్ ఈస్ ద రియల్ స్టోరీ, ఇట్ ఈస్ ఎవరో పంపించారండి ఈ స్టోరీని, వాటి పరంగా మేము ఈ స్టోరీ అయితే తీసాము అని చెప్తూ ఉంటారు కదండి. ఇది వచ్చేసరికి హిస్టారికల్గా కానీ స్పోర్ట్స్, మ్యూజిక్, డాక్యుమెంటరీ వీటి పరంగా కూడా నాన్ ఫిక్షన్ స్టోరీస్ అన్నది కూడా సినిమా అనేది ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పానండి. కిడ్స్కి కావాల్సిన బుక్స్ కూడా మీకు ఇక్కడ వీడియోలు అయితే కనపడుతున్నాయి కదండి. కిడ్స్ బుక్స్ కూడా ఎంత బాగా ఉన్నాయో. నాన్ ఫిక్షన్, ఫిక్షన్ అనేది మీకు ఎవరికైనా తెలుసా? ఒకవేళ నా వీడియో ద్వారా మీకు ఎవరికైనా కనుక తెలుసుంటే కనుక ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, చాలామంది తెలుసుకుంటారు. నచ్చితే కనుక యాజ్ యూజువల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ బుక్స్ ఫేర్లో ఈసారి కిడ్స్ కోసం చాలా మంచి మంచి బుక్స్ వచ్చినాయండి. మీకైతే కనుక కంపల్సరీ ఎక్కువగా నేను కిడ్స్ బుక్సే చూపించాను, అంత బాగా నచ్చినాయి. సో చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం మొబైల్ చూడటం పిల్లలు. సో ఈ మొబైల్ చూడటం అనేది చాలా వరకు తగ్గించడానికి ఈ బుక్స్ ఫెయిర్ అనేది ఇలాంటి ఎగ్జిబిషన్స్లో బుక్స్ తీసుకోవడం అనేది చాలా బెస్ట్ అని నా ఒపీనియన్ అండి. +3 ప్లే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే కనుక 100% ఫోన్ అనేది అవాయిడ్ చేయండి. వాళ్ళకి ఎదిగే కొద్దీ టెక్నాలజీ అనేది అప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు. ఇప్పటి నుంచి ఫోన్ అయితే కూడా ఇవ్వద్దు. ఈ బుక్స్ అనేది కూడా వాళ్ళకి అలవాటు చేయండి. స్టోరీ టెల్లింగ్ కానీ ఇంకా బుక్స్ రీడింగ్ కానీ చాలా వరకు నాలెడ్జ్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. విజయవాడలో ఉన్నోళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. నా వీడియోస్లో ఎవరికైనా హెల్ప్ అయితే కనుక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.